Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. In this video, we are discussing the next part of the video of 9th class biology. So, ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నౌ వి ఆర్ కంటిన్యూయింగ్ ద టాపిక్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం విత్ డయాగ్రామాటిక్. సో ఎండోప్లాస్మిక్ రెటికులం యొక్క డయాగ్రామ్, సో నెక్స్ట్ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ అనిమల్ సెల్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ ఏంటి అంటే అనిమల్ సెల్ యొక్క డయాగ్రామ్. సో దిస్ ఈజ్ కాల్డ్ అనిమల్ సెల్. సో అనిమల్ సెల్ యొక్క డయాగ్రామ్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనకి ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ కెన్ బి గివెన్ హియర్. సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని పార్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఏమేమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ని మనం ఏమని పిలుస్తామంటే గాల్జీ ఆపరేటర్స్. దట్ ఈస్ కాల్డ్ గాల్జీ ఆపరేటర్స్, గాల్జీ సంక్లిష్టము అని పిలుస్తాం. సో ఇది చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇలా ఉంటది, ఒక బోన్ లాగా కనిపిస్తుంది, బోన్ లైక్ స్ట్రక్చర్. బోన్ లాగా కనిపించేటటువంటి ఈ స్ట్రక్చర్ ఏమని పిలుస్తామంటే గాల్జీ కాంప్లెక్స్. దట్ ఈస్ కాల్డ్ గాల్జీ కాంప్లెక్స్ లైక్ దిస్. ఇలా ఉన్నటువంటి దీని ఏమని పిలుస్తామంటే గాల్జీ కాంప్లెక్స్ అన్నాం. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండోప్లాస్మిక్ రెటికులం దీని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇలా వైట్ షేప్ లో కనిపిస్తుంది, వైట్ షేప్ లో కనిపిస్తుంది. అది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. సో దాన్ని ఏమనిపిస్తామంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. నౌ ద న్యూక్లియర్ ఎన్వలప్. సో ఇప్పుడు న్యూక్లియర్ ఎన్వలప్ మనం క్లియర్ గా చూస్తే, న్యూక్లియర్ ఎన్వలప్ సో ఏదైతే న్యూక్లియస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందో న్యూక్లియస్ ని, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఎన్వలప్. సో దీన్ని న్యూక్లియర్ ఎన్వలప్ అంటాం. సో విచ్ ఇస్ ద సెంటర్ పార్ట్. సో ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ మనం ఏమని పిలుస్తామంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి లేయర్ ని న్యూక్లియర్ ఎన్వలప్ అంటాము. సో సెంట్రల్ పార్ట్ లో ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే న్యూక్లియస్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. నెక్స్ట్ సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ లిక్విడ్ లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఈ లిక్విడ్ మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే సైటోప్లాజం. దాన్ని ఏమని పిలుస్తాం సైటోప్లాజం. దట్ ఈస్ కాల్డ్ జీవ ద్రవ్యం. దాన్ని ఏమని పిలుస్తామంటే జీవ ద్రవ్యం అంటాం. సో జీవ ద్రవ్యం లేకపోతే దీంట్లో కణద్రవ్యం, కణం లోపల ఉంటుంది కాబట్టి కణద్రవ్యం కూడా పిలవచ్చు సైటోప్లాజం. సో దీన్ని ఏమని పిలుస్తామంటే సైటోప్లాజం. ఇక్కడ సో ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీన్స్ విచ్ ఇస్ లైక్ దిస్. సో వీటిని ఏమంటామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇలా ఉంటాయి. సో వీటిపైన ఇలా మనకి ఏముంటాయంటే ప్రోటీన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, లేదా రైబోజోమ్స్ అంటాం వాటిని. రైబోజోమ్స్ ఇలా ఉంటాయి, వాటిని ఏమంటామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. నెక్స్ట్ మైటోకాండ్రియా. సో దిస్ ఈస్ కాల్డ్ మైటోకాండ్రియా. వీటిని ఏమని పిలుస్తామంటే మైటోకాండ్రియా అంటాం. సో నెక్స్ట్ వన్ ఈస్ రైబోజోమ్స్. సో ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, సో వీటిని రైబోజోమ్స్ అంటాం. సో ఇలాంటి స్ట్రక్చర్ ఏమని పిలుస్తాము రైబోజోమ్స్. నెక్స్ట్ విచ్ ఈజ్ లైక్ దిస్. సో వీటిని ఏమని పిలుస్తామంటే లైసోజోమ్స్ అంటాం. వీటిని ఏమని పిలుస్తామంటే లైసోజోమ్స్. నెక్స్ట్ సెంట్రియోల్. సో సెంట్రియోల్ వచ్చేసరికి విచ్ ఈజ్ లైక్ దిస్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే సెంట్రియోల్స్ అంటాం. So these are the parts. Next and final one, which is the covering of cytoplasm liquid. Cytoplasm liquid చుట్టూ ఉన్నటువంటి membrane, that is called plasma membrane. So దాన్ని ఏమని పిలుస్తాము plasma membrane అంటాం. So this is the parts of animal cell. So animal cell లో ఉన్నటువంటి different parts. ఓకేనా. సో ఇవి అనిమల్స్ లో ఉన్న మనకి క్లియర్ గా కనిపించేటటువంటి పార్ట్స్, అనిమల్ సెల్ పార్ట్స్. నెక్స్ట్ దీస్ one function of the endoplasmic reticulum to serve as channels for the transport of materials, especially proteins, between various regions of the cytoplasm or between the cytoplasm and the nucleus. So జనరల్ గా ఏంటంటే ఈ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ లో సైటోప్లాజం లో ఏంటంటే ద ప్రోటీన్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ప్రోటీన్లను రవాణా చేయడానికి ఏవి ఉపయోగపడతాయి అంటే ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్. సో దిస్ ఎండోప్లాస్మిక్ రెటికులం విచ్ ఇస్ ద ER. So ER, rough endoplasmic reticulum or smooth endoplasmic reticulum, which whatever it may be, the main function of endoplasmic reticulum, it may be the transfer of proteins. So the inside or between nucleus to cytoplasm liquid, ఈ రెండింటికి మధ్యలో ఏంటంటే ప్రోటీన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో వాటికి ఏమి యూజ్ అవుతాయి అంటే endoplasmic reticulum
change or the transport of proteins, nucleus to లిక్విడ్ ఆఫ్ సైటోప్లాజం రెండింటికి మధ్య ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఏవి అంటే ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో దట్ ఈస్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో బిట్వీన్ వేరియస్ రీజియన్స్ అంటే వేరు అవయవాలు ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి మధ్య ప్రోటీన్స్ అవసరమైనప్పుడు వాటిని రవాణా చేయడానికి ఏది ఉపయోగపడుతుందంటే ఎండోప్లాజమిక్ రెటికులం. దెన్ దే నీడెడ్ టు ప్రోటీన్స్ one region to another region, they can transfer by utilizing of endoplasmic reticulum. It is the most important to transfer the proteins. So proteins ne transfer cheyadaniki especially just only the proteins. So especially weight transfer chestayante proteins ni transfer chestayi between various regions of the cytoplasm. Cytoplasm lo ne unnatuvanti వేరే regions ki కావాల్సిన proteins ni ఏవి transfer chestayante endoplasmic reticulum transfer chestayi. So are between the cytoplasm and the nucleus. సైటోప్లాజం లో ఉన్నటువంటి వేరు రీజియన్స్ అయినా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే కేంద్రకానికి మరియు కణద్రవ్యంలో ఉన్నటువంటి కణానికి మధ్య కూడా ప్రోటీన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఏది అంటే ఎండోప్లాజమిక్ రెటికులం. సో దే హావ్ క్యాపబిలిటీ టు ప్రోటీన్ ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ ద సైటోప్లాజమిక్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఇట్ మే బి క్యాపబిలిటీ టు ట్రాన్స్ఫర్ ద ప్రోటీన్స్ న్యూక్లియర్ టు సైటోప్లాజం. సో న్యూక్లియర్ నుంచి సైటోప్లాజం కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఏది అంటే ప్రోటీన్స్ ఏది endoplasmic reticulum. So the endoplasmic reticulum also functions as cytoplasmic framework providing a surface. So దీంతో పాటు ఏంటంటే సైటోప్లాస్మిక్ ఏదైతే ఎండోప్లాస్మిక్ రెటికులం ఉందో ఇట్ మే బి ఆల్సో వన్ ఆఫ్ ది ఫంక్షన్ యాజ్ సైటోప్లాస్మిక్ ఫ్రేమ్వర్క్. అంటే సైటోప్లాస్మిక్ యొక్క ఫ్రేమ్వర్క్ లో కూడా ఏది యూజ్ అవుతుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులం. ఫ్రేమ్వర్క్ మీన్స్ విచ్ ఇస్ లైక్ డిజైన్. సో ఈ టైప్ లో ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా వర్క్ అవ్వాలి, ఫంక్షన్స్ ఐ మీన్ ఆర్గన్స్ అన్ని కూడా ఇలా వర్క్ అవ్వాలని ఫ్రేమ్వర్క్ లో కూడా ఏది యూజ్ అవుతుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులం యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అండ్ సర్ఫేస్ ఆఫ్ దట్. సో నెక్స్ట్ ద ఫస్ట్ సమ్ of the biochemical activities of the cell, not only the transfer of proteins. So proteins మాత్రమే కాదు, and moreover the biochemical activities of the cell. సెల్ లోపల జరిగేటటువంటి జీవక్రియలన్నిటికీ కూడా బయోకెమికల్ జీవరసాయనిక చర్యలన్నిటికీ కూడా ఏది ఉపయోగపడుతుందంటే ఈ ఎండోప్లాజమిక్ రెటికులం. In the liver cells of the group of animals called vertebrates. సో ఇక్కడ ఏంటంటే వర్టిబ్రేట్స్ లో మనం క్లియర్ గా చూస్తే లివర్ సెల్స్ గ్రూప్ ఆఫ్ లివర్ సెల్స్ ఫామ్ అవడానికి ఎస్పెషల్లీ సో అనిమల్స్ లో లివర్ సెల్స్ ఫామ్ అయితే సో వర్టిబ్రేట్స్. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ప్లేస్ ఏ సర్కిల్ రోల్ ఆఫ్ ద detoxifying many poisonous drugs. So detoxifying means the removing of toxic compounds. So శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను విషతుల్యం జరగకుండా కాపాడడానికి ఏది ఉపయోగపడుతుందంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇట్ ఈస్ ద ప్లే an important role, circle role in detoxifying and many poisonous drugs. మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని మత్తు పదార్థాలను డిటాక్సిఫైయింగ్ చేయడానికి ఏది యూజ్ అవుతుందంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం కాదు, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. SER, that's important. So smooth endoplasmic reticulum is helpful to the detoxifying of drugs and other poisonous and detoxifying many drugs and poisonous. So చాలా వరకు వాటిని రిమూవ్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనము సో చాప్టర్ 7 లో మనం క్లియర్ గా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దేర్ గివెన్ అనదర్ డయాగ్రామ్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో కెన్ యు సీ హియర్ ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఇందాక చూసిన డయాగ్రామ్ ఏంటంటే అనిమల్ సెల్ చూసాము, నెక్స్ట్ వన్ వచ్చి ప్లాంట్ సెల్. సో ప్లాంట్ సెల్ లో మనం క్లియర్ గా చూస్తే దే ఆర్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మనకి పార్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ప్లాంట్ సెల్ లో ఏమేమి ఉంటాయి అంటే సో దే ఆర్ గివెన్ దిస్ ఇస్ ఫర్ ద ప్లాంట్ సెల్. ఇది ఏంటంటే ప్లాంట్ సెల్. ఈ డయాగ్రామ్ లో మనం కొన్ని పార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద సిమిలారిటీ టు ప్లాంట్ సెల్ అండ్ అనిమల్ సెల్. ఇందులో కూడా ఏంటంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ ఆల్సో ప్రెసెన్స్ లైసోసోమ్స్. వాటితో పాటు ఉంటాయి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం కూడా ఉంటుంది. సో ఇలాంటి స్ట్రక్చర్స్ ని మనం పిలుస్తాం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఇలాంటి రౌండ్ స్ట్రక్చర్స్ లో కనిపించే వీటిని ఏమని పిలుస్తాం లైసోసోమ్స్ అంటాము. సో ఇలాంటి వాటిని ఏమని పిలుస్తాం అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాం. దెన్ అడిషనల్లీ ఇట్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. బికాజ్ ఇది ఎందుకు క్లోరోప్లాస్ట్ అడిషనల్ గా ఉంది ఎందుకు అంటే బికాజ్ ఇది ప్లాంట్ సెల్ కాబట్టి అనిమల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఉండదు, వీటిలో మాత్రమే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం న్యూక్లియస్ కూడా వీటిలో క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ గాల్జీ ఆపరేటర్స్. సో వీటిని ఏమంటామంటే గాల్జీ ఆపరేటర్స్ న్యూక్లియర్ ఎన్వలప్.
సో కేంద్రక కోశం అనేది ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. అడ్జసెంట్ సెల్ వాల్, అడ్జసెంట్ మీన్స్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ నేచర్ ఆఫ్ అడ్జసెంట్ సెల్ వాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెల్ వాల్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ సెల్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, సైటోప్లాజం ఉంటుంది, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. సో ఇవన్నీ కూడా ఎక్కువగా దీంట్లో అడిషనల్ గా మనకి ఏంటంటే క్లోరోప్లాస్ట్ మరియు సైటోప్లాజం మరియు క్లోరోప్లాస్ట్ ఇవి మనకి అడ్జసెంట్ సెల్స్. ఇవి ఎక్కువగా ప్లాంట్ సెల్స్ లో కనిపిస్తాయి వెన్ కంపేర్ విత్ అనిమల్ సెల్స్. సో అనిమల్ సెల్స్ కి ప్లాంట్ సెల్స్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఇది. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నామంటే ఎండోప్లాజమిక్ రెటిక్యులం యొక్క అదర్ ఫంక్షన్స్ గురించి, అనిమల్ సెల్ కి ప్లాంట్ సెల్ కి ఉన్నటువంటి వేరియేషన్స్ వాటి యొక్క డయాగ్రామ్ చూసాము. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ లవ్.